అండి, ఎలా ఉన్నారు? మన ఇంటి హరివిల్లు ఛానల్కి స్వాగతం అండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళదామా? ఈరోజు మనం మామిడికాయ ముక్కలు పచ్చడి చేయబోతున్నామండి. ఇది సరైన కొలతలతో చేస్తే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దామండి. పుల్లని మామిడికాయ ముక్కలు 4 కప్పులు తీసుకున్నామండి. ఈ కప్పుతో కారం 1 కప్పు, ఆవపిండి 1 కప్పు, ఉప్పు కప్పు కంటే కొంచెం తక్కువ, మెంతిపిండి 1 స్పూను, వెల్లుల్లి 1 పాయ మొత్తం అండి, పసుపు 1 స్పూను, ఆయిల్ తగినంత. ఈ కలిపే విధానం చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇవన్నీ వేయాలండి. కారం, ఆవపిండి మన ఇష్టం అండి, కొంచెం తక్కువనే వేసుకోవచ్చు, ఇంతనే వేసుకోవచ్చు. సాల్ట్ మాత్రం కొంచెం తగ్గించి వేసుకోవాలండి, తర్వాత చూసి కలుపుకుందాం. మెంతిపిండి, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, దీనికి తగినంత ఆయిల్ వేసి కలుపుకుందాం అండి. ఆయిల్ ఏదైనా వాడవచ్చు అండి, పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ. మనం ఈ కొలతలతో వేసుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి, పాడవదు. ఆవకాయ అంటే అందరికీ ఇష్టం అండి, తప్పకుండా చేసుకుంటారు అందరూ. ఇప్పుడు కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని కలుపుకుందాం అండి. ఇది 1 రోజు నిల్వ ఉంటే చాలు, తర్వాత సెకండ్ డే నుంచే మనం వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇది 1 రోజు ఉండేపాటికి ఆయిల్ అంతా తేరుకుంటుంది, ఇలా పైకి వస్తుంది. అప్పుడు చూసి మనం టేస్ట్ చూసి అన్నీ కలుపుకోవాలి. ఉప్పు అది సరిపోయిందో లేదో కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ కలుపుకోవడం. మన మసాలాలన్నీ రెడీ చేసుకోవడం ఒకటే ఆలస్యం. మనం ఈ మసాలాలన్నీ రెడీ చేసుకోవడమే ఆలస్యం అండి. పచ్చడి కలుపుకోవడం చాలా ఈజీ. మెంతులు వేయించి పౌడర్ చేసుకున్నాం, ఆవాలు పచ్చివే పౌడర్ చేసుకున్నాం, కారం రెడీమేడ్ అనుకోండి. ఇవన్నీ రెడీ చేసుకుంటే మనం చాలా ఈజీగా పచ్చడి కలుపుకోవచ్చు అండి. చాలా రోజు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా చేసి చూడండి. థ్యాంక్ యూ.